నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బీపీ షుగర్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి చాలామంది మనం చూసుకుంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారన్నమాట. ఏ క్షణాన ఏం జరుగుతూ ఉందో, రాత్రి నిద్రపోతే పేలుడు శబ్దాలు భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి, సరిగా నిద్రపోవడం లేదని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల బీపీ షుగర్లు అయితే పెంచుకుంటూ ఉన్నారు. కువైట్లో ఉన్న భారతీయులందరికీ ఒకటే చెబుతూ ఉన్నాను, ఇది తాత్కాలికమే అన్నమాట. దీని గురించి పదే పదే ఆలోచించడం వల్ల మన ఆరోగ్యం పాడవడం తప్పితే మనకు ఎటువంటి లాభం లేదన్నా. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులలో చాలా మందిలో మనం చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతూ ఉన్నారన్నమాట. తీవ్రమైన సంఘర్షణ మొదలైతే కానీ, బీపీ షుగర్ పెరిగితే కానీ ఆ యొక్క ప్రభావం గుండె మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ, బ్రెయిన్ మీద ఆ యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఏ దాని గురించి ఆలోచించద్దండి. ప్రస్తుతానికి ఇరాన్ కూడా మనకు హామీ ఇచ్చిందనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు నివసించే ప్రాంతాల మీద మేము దాడులు చేయమని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హామీ ఇచ్చిందనమాట. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ఆగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఇస్లామాబాద్లో మనం చూసుకుంటే ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు మొదలయ్యాయి. ఆ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పి మనం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. చర్చలు సఫలమైతే కానీ యుద్ధం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. సాధారణ జనజీవన స్రవంతిలోకి మళ్ళీ మనం ప్రవేశించవచ్చు అనమాట. కాబట్టి కువైట్లో మన భారతీయులు బీపీ షుగరు, దీర్ఘకాలిక వ్యాధులతో గుండె జబ్బులు కానీ, హార్ట్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో పదే పదే యొక్క యుద్ధం గురించి ఆలోచిస్తూ ఎవరూ భయపడవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.